నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై రెసిపీ ఎలా చేసుకోవాలి వీడియోలో ఇప్పిస్తున్నాను. యాక్చువల్లీ చాలామందికి కాకరకాయ అంటేనే నచ్చని వెజిటేబుల్ ఉంటుంది, బట్ అది హెల్త్కి చాలా మంచిది. సో ఒక్కసారి కాకరకాయ ఫ్రై ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు అండ్ అలాగే 5 to 6 వరకు ఎండుమిరపకాయలు అండ్ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ అందులో పచ్చి కొబ్బరి నేనైతే ఇక్కడ యాడ్ చేస్తాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు, బట్ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి ఒక 5 to 6 వరకు యాడ్ చేసి ఒక 2 spoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. స్పైసీ ఎలా అంటే మీకు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేయండి, బట్ చూసి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయ కూడా వేసాం కాబట్టి కొంచెం 2 spoons అయితే ఎనఫ్ అనమాట. దీన్ని మిక్సీ పట్టుకొని మంచిగా కచ్చా పక్కాగా పట్టుకోవాలి. ఎక్కువ పౌడర్ మొత్తం పిండిలాగా చేయొద్దు, కొంచెం కచ్చా పక్కాగా పట్టుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, పసుపు అండ్ కట్ చేసుకున్న ఆనియన్ చిన్నగా చాప్ చేసుకోవాలి. దీనంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని నెక్స్ట్ కాకరకాయల్లో రౌండ్ షేప్లో కట్ చేసుకొని వాటిలో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి కొద్దిసేపు ఒక 10 minutes వరకు పక్కన పెట్టి వాటర్ అంతా స్క్వీజ్ చేసిన తర్వాత ఆ కాకరకాయని మనం ఆనియన్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా కాకరకాయని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 spoon ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా పల్లి పొడి, సో ఆ పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దీనంతా కూడా కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ అంతా చూసారు కదా వీడియోలో, ఆ కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనం కాకరకాయని ఫ్రై చేసుకుంటే ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ do like, share and subscribe to my channel.